హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మలేషియాలో పెట్రోల్ ఎలా ఫిల్ చేసుకుంటారో, పెట్రోల్ రేట్ ఏంటిది అనేది నేను ఈరోజు చూపిస్తాను అన్నమాట అందరికీ. ఇక్కడైతే క్యాష్ కౌంటర్‌లో క్యాష్ కట్టేయాలి. కార్డ్ ఉంటే కార్డ్, క్యాష్ ఉంటే క్యాష్. అక్కడ పిల్లర్ నంబర్ ఉంటది. ఆ పిల్లర్ నంబర్ చెప్పేసి క్యాష్ కట్టేయాలన్నమాట. అక్కడ 3, 4 కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆయన బిల్ పే చేసేసిండు. ఎంత అంటే ఆయన ఎంత పే చేస్తే అంత పెట్రోల్ ఆయన పోసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి చాలా తక్కువ అండి. చాలా అంటే చాలా తక్కువ. ఇండియా కంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందయితే రూపాయికే లీటర్ ఉంటుండే. ఇప్పుడైతే రూ. 2కి లీటర్ వచ్చేసిందన్నట్టు. సో, ఈయనైతే అక్కడ రూ. 20 పే చేసిండయితే. పే చేస్తే ఆయన ఇప్పుడు వెళ్తే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నట్టు. అది తీసి లోపల పెట్టేస్తే ఖతం ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోద్ది. అగో రీడింగ్ చూస్తున్నారు గదా! ఇక్కడ రింగిట్ అన్నట్టు. మనం రూపీస్ అంటే ఇక్కడ రింగిట్ ఆర్‌ఎం. ఆయన 20 పే చేసిండు. ఎన్ని లీటర్లొస్తదో మీరే చూడండి. 9 పోతూనే ఉంటుంది. అయితే 9.7 9.76 వచ్చింది. వామ్మో! ఇక్కడైతే మనం గాలి కొట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. లోపల ఏదైనా మనకు కావాలంటే తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు అన్నట్టు. స్నాక్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి అన్నట్టు లోపల. జెంట్స్‌కి అయినా, లేడీస్‌కి అయినా టాయిలెట్స్ ఉంటాయి. ఏదైనా అర్జెంట్ ఉంటే మనం వెళ్ళొచ్చు అన్నట్టు. మన ఇండియాలో అయితే ఉండది. ఉంటే బాగుంటుండే ఇట్లాంటివి టాయిలెట్స్ కూడా. సో, ఇక్కడ వీళ్ళు టాయిలెట్ క్లోజ్ చేస్తే మాత్రం వీళ్ళ మీద కేస్ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ రూల్ అది. క్లోజ్ చేయకూడదు.